రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ పెండింగ్ ఇన్ ద జావా స్క్రిప్ట్. ఆ రెండు కాన్సెప్ట్స్ కూడా ఈరోజు కావాలి. బికాస్ ఎందుకు ఆ రెండు కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అంటే, ఒకటి లైక్ ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా వీ విల్ యూజ్ ఇట్ మోర్ ఇన్ టు రియాక్ట్. ఓకేనా? ఈ రెండు కాన్సెప్ట్స్ ఎక్కువగా మనం రియాక్ట్ లో వాడతాం అనమాట. ఒకటి వచ్చేసరికి యారే డీస్ట్రక్చరింగ్, ఒకటి వచ్చేసరికి యారే డీస్ట్రక్చరింగ్. ఓకే, సో రెండోది వచ్చేసరికి మాడ్యూల్స్ అనమాట. అంటే ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ మాడ్యూల్స్ అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మాడ్యూల్ ఏంటి అంటే, ఇప్పుడు మన దగ్గర ఒక రెండు జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం. ఎట్లా index.js 1, అది index1.js, index2.js అని రెండు ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం. సో నార్మల్గా ఏంటి అంటే, మనకి index1.js లో ఉన్న మెథడ్ ఏదైతే ఉందో దాన్ని 2లో వాడుకోలేము, 2లో డిఫైన్ చేసిన మెథడ్ని 1లో వాడుకోలేము, రైట్? సో ఇప్పుడు దానివల్ల మనకి ఏమవుతుంది, డూప్లికేషన్స్. లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేటర్ డిఫైన్ చేద్దాం అనుకున్నాను. మ్యాథమెటికల్ క్యాలిక్యులేటర్ డిఫైన్ చేయాలనుకున్నప్పుడు నేను ఇప్పుడు సేమ్ క్యాలిక్యులేటర్ యుఐని రెండు హెచ్టిఎంఎల్స్లో వాడాలి అని అనుకున్నాను. ఓకేనా? మై పాయింట్ ఈస్ క్లియర్, రైట్? ఇప్పుడు HTML1 ఉంది, HTML2 ఉంది. HTML1లోను నేను ఓకే, సో ఇప్పుడు నాకు HTML1లోను నాకు ఒక క్యాలిక్యులేటర్ ఉంది, యుఐ ఉంది. యుఐ అంటే ఏంటి? మీరు HTMLతో డిఫైన్ చేసిన యుఐ ఏంటి? టెక్స్ట్ బటన్స్ కానీ లేకపోతే రిజల్ట్స్ చూడటానికి కానీ యుఐ ఉంది. HTML2లోనూ యుఐ ఉంది. అంటే index1.html యుఐ ఉంది, index2.htmlలో కూడా యుఐ ఉంది. ఓకే, నార్మల్గా యుఐ అనేవి డూప్లికేట్ అయిపోయింది. ఓకే, సిఎస్ఎస్ మీరు ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు? గ్లోబల్ డాట్ సిఎస్ఎస్లో రాసి లైక్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యూస్ చేసి మీరు సమ్హౌ యూ కెన్ హ్యాండిల్ ఇట్. ఓకే, బై షేరింగ్. HTMLs అయితే దెర్ ఇస్ నో అదర్ వే. HTMLస్ని కూడా చేయొచ్చు, దాన్ని కూడా మనం రియాక్ట్ లెక్చర్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది. ఓకే, బట్ జావా స్క్రిప్ట్ అయితే ఇప్పుడు నేనేంటి, index1.jsలో రాసిన 4 మెథడ్స్ని index2.jsలో కూడా వాడుకోవాలి. ఓకే, అంటే అక్కడ మెథడ్స్ రాయాలి, ఇక్కడ మెథడ్స్ రాయాలి. దట్ నీడ్స్ ఏ డూప్లికేటింగ్. ఓకే, మనం అలా డూప్లికేట్ చేయకుండా మనం ఒక జేఎస్ ఫైల్లో రాసిన మెథడ్ని ఇంకొక జేఎస్ ఫైల్లో ఎలా వాడుకోవాలి? ఓకే, మనం ఇక్కడ అదే మన మెయిన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కాన్సెప్ట్ అనమాట. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కాన్సెప్ట్, మాడ్యూల్స్ అంటారు దాన్ని. అంటే మాడ్యూల్ అంటే ఏంటి? మనం ఒక్కొక్క ఫైల్ని ఒక్కొక్క మాడ్యూల్లో డివైడ్ చేసుకుంటే, ఒక్కొక్క ఫైల్ని లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను అంటే, నేను ఒక యాడ్ ఇప్పుడు సబ్ట్రాక్షన్కి ఒక మాడ్యూల్ అనుకుందాం, అడిషన్ ఒక మాడ్యూల్ అనుకుందాం, మల్టిప్లికేషన్ ఒక మాడ్యూల్ అనుకుందాం, డివిజన్ ఒక మాడ్యూల్ అనుకుందాం. ఇవన్నీ 4 మాడ్యూల్స్. ఓకే, నేను ఈ మాడ్యూల్స్ని ఒక main.js పెట్టుకొని ఒక్కొక్క దాంట్లో వాడుకుంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ. అప్పుడు నేను ఏం చేస్తాను, ఓన్లీ index.main.js ఒక్కదాన్ని ఇంపోర్ట్ చేసుకుంటే రెండిట్లో ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ కదా. సో దాన్ని మనకి రియాక్ట్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, దానికంటే ముందు అసలు డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, ఐఎమ్ గోయింగ్ హియర్. ఓకే, సో నేను ఇక్కడ ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ దాన్ని డిఫైన్ చేశాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ జస్ట్ గో అండ్ టేకింగ్ ద అరే నంబర్స్. ఓకే, నంబర్స్ని తీసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఐఎమ్ టేకింగ్ 1, 2, 3, 3, 4, 5, 6 ఇలా నేను నంబర్స్ తీసుకున్నాను. నార్మల్గా మనం వీటిని యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా యాక్సెస్ చేసుకుంటాము? console.log of ఓకే, నంబర్స్ ఆఫ్ 0 అని 1 అని ఇలా మనము తీసుకుంటాం, రైట్? దిస్ ఈస్ ద వే వీ కెన్ టేక్ ఇట్. ఓకే, ఐమ్ జస్ట్ మేకింగ్ ఏ కన్సోల్ హియర్. సి 1 ప్రింట్ అయింది. ఓకే, సో ఇక్కడ మనకి డీస్ట్రక్చర్ చేయొచ్చు అనమాట. అరేని డీస్ట్రక్చర్ చేయొచ్చు.
అది ఎలా చేయొచ్చు అంటే మనము లెట్స్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ వేరియబుల్స్ని ఏవైతే ఉన్నాయో కాన్స్ట్, ఓకే, కాన్స్ట్, ఓకే, ఫస్ట్ ఫస్ట్ కామా సెకండ్ అని తీసుకున్నాను. ఫస్ట్ కామా సెకండ్ అని తీసుకొని ఈక్వల్ టు నంబర్స్ అని అసైన్ చేశాను. ఓకే, ఈక్వల్ టు నంబర్స్ అని అసైన్ చేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఆ, ఫస్ట్ సెకండ్లో ఏం వాల్యూ స్టోర్ అవుతాయి? ఫస్ట్ సెకండ్లో ఏం వాల్యూ స్టోర్ అవుతాయి? లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. కన్సోల్ డాట్ నేను ప్రింట్ చేస్తాను. ఏం స్టోర్ అవుతాయో చూడండి, ఎలా అసైన్ అవుతాయి అనేది మీరు చూడండి. ఫస్ట్, ఓకే, కమా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్, ఓకే, ఫస్ట్. నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సెకండ్, కామా సెకండ్. అంటే ఇక్కడ మనము వేరియబుల్స్ని డిఫైన్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? వేరియబుల్స్ని డిఫైన్ చేస్తున్నాం. డిఫైన్ చేసిన వాల్యూస్ని ఈ నంబర్స్లో ఉన్నటిని దీనికి అసైన్ చేస్తున్నాం. రైట్, చూద్దాం ఏం ప్రింట్ అవుతుంది అనేది. ఇక్కడ సి ఫస్ట్ ఏం వచ్చింది? 1 వచ్చింది. సెకండ్ ఏం వచ్చింది? 2 వచ్చింది. అంటే ఏం జరుగుతుంది అక్కడ మనకి నంబర్స్లో ఉన్న రైట్ సైడ్ నంబర్స్లో ఏముంది? యారే ఉంది. రైట్ సైడ్ నంబర్స్లో ఏముంది? యారే ఉంది. దాంట్లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్లో ఎన్ని వేరియబుల్స్ అయితే నువ్వు డిఫైన్ చేస్తున్నావో అట్లా ఒక్కొక్కటి వెళ్ళి ఆ వేరియబుల్కి అసైన్ అవుతుంది. ఇక్కడ నేను ఎన్ని వేరియబుల్స్ డిఫైన్ చేశాను? 2 వేరియబుల్స్ డిఫైన్ చేశాను. అంటే ఫస్ట్ వేరియబుల్ ఫస్ట్ ఇండెక్స్ నుంచి కన్సిడర్ చేస్తుంది. ఫస్ట్లో ఏం ఏం సెట్ అయినట్టు? నంబర్స్ ఆఫ్ 0. సెకండ్లో నంబర్స్ ఆఫ్ 1. అట్లా ఇప్పుడు నేను థర్డ్ వేరియబుల్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఓకే, థర్డ్ అని తీసుకున్నాను. ఇక్కడ నాకు ఇప్పుడు ఏమవుతుంది? కన్సోల్లో ఐ విల్ జస్ట్ రిమూవ్ థర్డ్ అనేది ప్రింట్ అయింది. రైట్, అంటే ఇక్కడ 1 2 3 అని చెప్పేసి ఇలా ప్రింట్ అవుతుంది. రైట్, ఓకేనా? లెట్స్ ఎగ్జాంపుల్ నేను అదే వేలో 1 సెకండ్. ఓకే, సో నేను ఇప్పుడు అదే వేలో ఇన్ కేస్ నేను ఇక్కడ సెకండ్ అనేది ఎంటీ ఇచ్చాను. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఇప్పుడు ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది? సెకండ్ ఏం ప్రింట్ అవుతుంది? థర్డ్ ఏం ప్రింట్ అవుతుంది? చూద్దాం ఏం ప్రింట్ అవుతుంది. సి సెకండ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఎందుకు? ఇది కన్సోల్లో వస్తున్న ఎర్రర్. ఎందుకంటే మనం అక్కడ సెకండ్ పెట్టలేదు కాబట్టి. ఓకేనా? సో లెట్ మీ టేక్ నౌ. సి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ ఆటోమేటిక్గా వాల్యూ 1 తీసుకుంది, థర్డ్ వేరియబుల్ 2 తీసుకుంది. ఓకే, అంటే ఇక్కడ నువ్వు లెఫ్ట్ సైడ్ ఎన్నైతే డిఫైన్ చేసి ఇక్కడ కామా పెట్టామంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ టేకింగ్ ద వాల్యూ. కామా పెట్టామంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక అన్నేమ్డ్ వేరియబుల్ దాన్ని డిఫైన్ చేసామని దాని మీనింగ్. అన్నేమ్డ్ వేరియబుల్స్ డిఫైన్ చేసామని దాని మీనింగ్. అందుకే అదేం చేసింది? సింపుల్గా సెకండ్ వేరియబుల్ని స్కిప్ చేసేసింది. దాన్నే మనం ఏమంటామంటే స్కిప్స్ డీస్ట్రక్చర్డ్ అంటాం. స్కిప్ డీస్ట్రక్చరింగ్ అంటాం. ఓకే, మనం డీస్ట్రక్చర్ అయితే చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది? స్కిప్ అయిపోయింది. స్కిప్ అయిపోవటం వల్ల ఏం జరుగుతుంది? అక్కడ మనకి రైట్ సైడ్లో ఉన్న ఇండెక్స్ వాల్యూ కంపేర్ చేసుకుంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి అంటే నంబర్ ఆఫ్ ఇండెక్సెస్ ఎన్ని ఉన్నాయి, రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి అనేది కంపేర్ చేసుకుంటుంది. అక్కడ కామాస్ ఎన్ని ఉన్నాయి? 1 కామా 2 కామా 3 అయితే ఉన్నాయి. ఈ 3 ఇండెక్సెస్కి రైట్ సైడ్లో 3 ఇండెక్సెస్ సెట్ అయిపోతుంది. ఓకేనా? అక్కడ వేరియబుల్ నేమ్ ఇచ్చారా ఇవ్వలేదా అనేది ఇట్స్ నాట్ అ మ్యాటర్. బికాజ్ దిస్ వేరియబుల్స్ నేమ్స్ మీనింగ్ ఏంటి? ఆ వేరియబుల్స్లో మనం యాక్సెస్ చేసుకుంటున్నాం అంతే. అంతేగాని ఆ వేరియబుల్స్ని మనమేమి వేరియబుల్స్ ఇవ్వలేదు కదా, అక్కడ వేరియబుల్ ఇవ్వలేదు కదా అని చెప్పేసి వాల్యూస్ అయితే అసైన్ అవ్వకుండా ఉండవు అనమాట. ఓకేనా? సో దీంట్లో మళ్ళీ మనకు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే స్ప్రెడ్ ఆపరేటర్. స్ప్రెడ్
రైట్. ఈ స్ప్రెడ్ ఆపరేటర్ కాన్సెప్ట్ ఏంటి అంటే 3 డాట్స్. స్ప్రెడ్ ఆపరేటర్ కాన్సెప్ట్ ఏంటి అంటే 3 డాట్స్. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే I'll go and assign const ఓకే fi, se, th. ఓకే, th, నేను ఏం చేస్తానంటే rest ఓకే ఈక్వల్ టు నంబర్స్ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ప్రింట్ చేస్తానండి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ fi, fi, console.log of se, ఓకే, console.log of th. ఓకే, ఇక్కడతో అయిపోయింది. రైట్, ఇక్కడతో అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకేముంది అక్కడ రెస్ట్ అని ఇంకోటి ఇచ్చాను, దాంట్లో ఏముంటుందో చూద్దాం. console.log of rest. ఓకే, లెట్ మీ ప్రింట్ ఆల్ దిస్. నేను ఇక్కడ ఏం చేస్తానంటే కెన్ టేక్ ఎ స్ట్రింగ్ టు అండర్స్టాండ్. ఓకే, strings to understand fi. Okay, then here I can take se. Okay, here I can take th. Here I can take rest. Okay, so these are all the values. Let me print this, what it will happen. I'm going to console this one. కన్సోల్స్ నేను కమెంట్ చేస్తున్నాను ఎందుకంటే టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఏమైంది, ఇక్కడ ఫస్ట్లోకి 1 వచ్చింది, సెకండ్లోకి 2 వచ్చింది, టీహెచ్లోకి 3 వచ్చింది, రెస్ట్లోకి ఏమొచ్చినాయి, ఇంకా మిగతా వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవి మొత్తం రెస్ట్ ఆపరేటర్లోకి వెళ్ళిపోయినాయి. అవి మొత్తం ఏమైంది, రెస్ట్ అనే వేరియబుల్లోకి మిగతా అన్ని కూడా వెళ్ళిపోయింది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, సో యాజ్ పర్ లాజిక్ ఏం జరుగుతుంది ఇక్కడ, ఎన్ని వేరియబుల్స్ అయితే ఉన్నాయో అన్ని వేరియబుల్స్ లోకి రైట్ సైడ్ లో నుంచి ఒక్కొక్క ఇండెక్స్ తీసుకొని అకార్డింగ్లీ ఇండెక్స్ సెట్ అయిపోయింది. ఏంటి, fi అంటే 0th ఇండెక్స్, se అంటే ఫస్ట్ ఇండెక్స్, th అంటే సెకండ్ ఇండెక్స్, అంటే థర్డ్ ఇండెక్స్ 2, 0, 1, 2 అట్లా వచ్చేసింది. ఇక్కడ డాట్ రెస్ట్ లో ఏమైంది, మిగతా వేరియబుల్స్ అంటే మిగతా ఎన్నైతే ఇండెక్స్ వాల్యూస్ ఉన్నాయో అవి మొత్తం ఒక సపరేట్ ఏరియా క్రియేట్ అయిపోయి రెస్ట్ లోకి స్టోర్ అయిపోయింది. ఓకేనా, సో ఇది ఎందుకు మనకి అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ అంటే టు మేకింగ్ ఏ డిస్ట్రక్చర్ ఆఫ్ ది ఏరే. మనకి ఇప్పుడు వచ్చిన ఏరేలో దర్ ఈస్ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. నేను మొన్న మీకు ఒక డమ్మీ జేఎస్ఎన్ లో ఫేక్ జేఎస్ఎన్ లో ఒక ఏరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంది. ఓకేనా, ఏరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంది, దాన్ని నేను డీస్ట్రక్చర్ చేసి వాడుకోవచ్చు. అలా వాడుకోవాల్సినప్పుడు లేదంటే మనం ఒక ఫామ్ ఎలిమెంట్స్ లో మనకు ఒక ఫామ్ వస్తుంది కదా, రేపు అది రియాక్ట్ లో ఒక ఫామ్ వస్తుంది, ఫామ్ లో వాల్యూస్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినప్పుడు ఆ వాల్యూస్ మొత్తాన్ని మనం డాట్ రెస్ట్ అనే ప్రాపర్టీలోకి వాల్యూస్ మొత్తం స్టోర్ చేసి అరేలా కన్వర్ట్ చేసి పెట్టచ్చు. రైట్, సో ఇలా మనం డీస్ట్రక్చరింగ్ అనేది డీస్ట్రక్చర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎస్, ఆబ్వియస్లీ అది మొత్తం ఒకసారి వేరేలాగా క్రియేట్ అయిపోతుంది. మనం ఇక్కడ నేను వాల్యూస్ పెట్టకుండా ఇప్పుడు నాకు ఇక్కడ నంబర్స్ పెట్టాను కాబట్టి నంబర్స్ అనే ఏరేలో నుంచి ఏరే వచ్చేసింది. అదే నేను డాట్ రెస్ట్ లో పెట్టేసి నేను ఓన్లీ వేరియబుల్స్ సెండ్ చేసుకుంటే ఇట్ విల్ బికమ్ అగైన్ ఏరే కదా అది. సో ఇప్పుడు నీకు దానివల్ల నీకేమవుతుంది, ఈజీగా సపరేట్ ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే టు మేక్ ఏ స్మాల్ ని కూడా యూ కెన్ మేక్ ఏ కన్వర్ట్ ఇట్ కదా, టు మేక్ ద ఈజీగా అవడానికి మీకు పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట.
ఓకే, ఇది మీకు ఎక్స్పెషల్లీ మీకు రియాక్ట్లో దీన్ని యూజ్ చేసేటప్పుడు దీని యొక్క యూసేజెస్ అంటే యూజ్ చేసినప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ అండ్ లైక్ ప్రయారిటీ ఆఫ్ దిస్ డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? నో, ఇట్ వోంట్ ఎఫెక్ట్ ది స్టోరేజ్ ప్రాబ్లమ్. సి, లాజిక్ ఏంటి అంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు బీ, నీకు ఎప్పుడైతే అవసరం అవుతుందో అవసరం అయినప్పుడే కదా. లెట్స్ ఎగ్జాంపుల్, నాకు అసలు అవసరం లేదు అనుకుందాం, అంటే నాకు రిక్వైర్మెంటే లేదనుకున్నాం, వీ షుడ్ నాట్ యూజ్ ఇట్ కదా, రైట్? If it is a requirement, then we should use it. Okay? If it is not required అనుకుంటే there is no point to be కదా. So there is no point to be. If it is required, then only. See, required ఉన్నప్పుడు space, obviously we have to be assigned it. There is no other option for us, right? That's how we need to be implement. Okay? దీంట్లో ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది. ఏంటి అంటే వాటిని మనం ఏమంటాము అంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే డిఫాల్ట్ వాల్యూస్ అంటాం. డిఫాల్ట్ వాల్యూస్ అని అంటాం. ఏంటి అంటే ఆ డిఫాల్ట్ వాల్యూస్ అసలు దీని లెఫ్ట్ సైడ్లో ఇక్కడ జరుగుతున్న కాన్సెప్ట్ ఏంటి మనకి? లెఫ్ట్ సైడ్లో ఇక్కడ జరుగుతున్న కాన్సెప్ట్ ఏంటి మనకి? మనము వేరియబుల్స్ని ఇలా ఇవ్వకుండా, అంటే ఎలా, ఇలా వేర్ ఎక్స్ ఈక్వల్ టు నంబర్స్ ఆఫ్ 0, ఓకే, వేర్ y ఈక్వల్ టు నంబర్స్ ఆఫ్ 1. రియల్గా ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఈ లైన్ తీసుకుంటే ఈ లైన్కి డిఫరెన్స్ ఏంటి? నథింగ్ డిఫరెన్స్, రైట్? నథింగ్ డిఫరెన్స్, రైట్? ఇక్కడ కాకపోతే నేను ఏం చేస్తున్నాను, హార్డ్ కోడ్ చేస్తున్నా 0, 1 అని. ఇక్కడ ఏం చేస్తున్నాను, సపరేట్ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తున్నా. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అది ఏం చేస్తుంది, అలా చేయకుండా సింపుల్గా ఇక్కడ కాన్సెప్ట్ పెట్టుకొని డైరెక్ట్గా మనం ఇచ్చిన వేరియబుల్స్ కౌంట్ని రైట్ సైడ్ ఉన్న అరేలో ఉన్న ఇండెక్స్ కౌంట్ని మ్యాచ్ చేసుకొని ఆటోమేటిక్గా వేరియబుల్స్ని అసైన్ చేసుకుంటుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపనింగ్, రైట్? ఓకే, ఇన్ కేస్ నాకు డిఫాల్ట్ వాల్యూస్ కావాలి అని నేను అనుకున్నాను. లెట్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు సెకండ్లో 10 వాల్యూ కావాలి అని అనుకున్నా. ఓకే, ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి ఏమైంది, నంబర్స్ s ఈక్వల్ టు 2. ఎందుకు చెప్పండి, ఎందుకు అలా అయింది చెప్పండి? వాట్ ఈస్ ద పర్పస్? ఒకటి కాన్స్ట్, ఇట్ వోంట్ చేంజ్ నంబర్స్ ఎనీహౌ. ఇంకోటి ఇక్కడ ఆల్రెడీ నంబర్స్ మీరు ఏది ఇచ్చినా కానీ బై డిఫాల్ట్గా ఇది తీసుకుంటుంది, రైట్? అలా కాకుండా అసలు సెకండ్లో వాల్యూవే లేదనుకుందాం. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ ఇలా ఉందనుకుందాం, నౌ వాట్ ఇట్ విల్ హ్యాపెన్? I'm going to remove this 2 because it will again get an error. ఇప్పుడు ఏం జరుగుతుంది? 1, 10 అంటే 1 వచ్చింది. నేను దీన్నే మనం ఏమంటామంటే డిఫాల్ట్ అసైన్ వాల్యూస్ అంటాం. డిఫాల్ట్ అసైన్ వాల్యూస్, ఓకేనా? డిఫాల్ట్ అసైన్ వాల్యూస్ అంటాం, ఓకేనా? ఇదొక కాన్సెప్ట్. యాక్చువల్గా చెప్పాలంటే మనం దీన్ని నెస్టెడ్ అరే కింద కూడా వాడుకోవచ్చు. ఓకే, అంటే ఈ కాన్సెప్ట్ని నెస్టెడ్ అరేలో కూడా వాడచ్చు. ఎట్లా వాడాలి అనేది అది చదివిద్దాం. నెస్టెడ్ అరే డీస్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాన్స్ట్ నెక్స్ట్ అరే equal to 1, okay, 2, okay, inside I have one more array 3, 4, 5, 6. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, అరే లోపల ఇంకొక అరే ఉంది. ఏం జరుగుతుంది, అరే లోపల ఇంకొక అరే ఉంది. దీన్ని మనం డిఫైన్ చేసుకోవాలి అంటే వన్ వే ఏంటి అంటే కాన్స్ట్ మనం ఇలా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. కాన్స్ట్, ఓకే, fi
కమా ఎస్ఈ కమా ఇక్కడ వచ్చేసరికి టీహెచ్ కమా 4 కమా రెస్ట్ ఈక్వల్ టు నంబర్స్ సారీ ఈక్వల్ టు నెస్టర్. Why we got? Because already used. Okay, see, now we got a next arrays. Okay, so ఇప్పుడు ఏం జరుగుతుంది అగైన్ FIS లో 1 ఉంటుంది, SES లో 2 ఉంటుంది, TH లో 3 ఉంటుంది, FO లో 4 ఉంటుంది, రెస్ట్ ఆపరేటర్ లో 5,6 ఉంటుంది. సపరేట్ అరే ఉంటుంది. నెక్స్ట్ అరేలో కూడా మనం దీన్ని ఇలా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి ఎవరైనా సరే ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి స్వాప్ ద 2 వేరియబుల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరైనా ట్రై చేస్తారా? ఐ గివ్ యూ 1 minute 2 minutes ఆఫ్ టైం వితౌట్ యూజింగ్ ఎనీ గూగుల్, జస్ట్ మీ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి. ఓకే, నేనేం చెప్తున్నాను అంటే let a equal to 1, okay, let b equal to 2. ఓకే, ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే ఏలో 2 వెళ్ళాలి, బిలోకి 1 రావాలి. b comma a. Now let me print console.log of a, okay, console.log of b. ఇది ఓకేనా? See, now a equal to 2, b equal to 1. Okay, this is one of the way to swap the variables. In future, if any someone will ask you in interview, you can just give this one. Okay, ఇక్కడ మనం థర్డ్ వేరియబుల్ ఏం వాడతలేదు. We are not using a third variable. Okay, someone was already giving some options like a plus b అట్లా ఇచ్చారు. That is also one of the way. నేనేం చెప్తున్నానంటే బై యూజింగ్ దిస్ కాన్సెప్ట్ వీ కెన్ అచీవ్ దట్ అనేది నేను చెప్తున్నాను. ఓకేనా? దట్ ఈస్ ఆల్సో ఇట్ విల్ వర్క్స్. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఇట్ విల్ వర్క్స్. a plus b equal to ట్రై చేశారు కదా, దట్ ఈస్ ఆల్సో ఇట్ విల్ వర్క్. దట్స్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ది వే టు స్వాప్ ద వేరియబుల్ వితౌట్ యూజింగ్ ద థర్డ్ వేరియబుల్. ఓకేనా? సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ విల్ ఆస్క్ యూ అండ్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్స్ మనం ఎలా స్వాప్ చేస్తాము అనేది. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వే. దీన్నే మనం ఏమంటామంటే డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్ అంటాం. డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్ అంటాం. ఇది మనకి పక్కాగా రేపు రియాక్ట్లో మనం యూజ్ చేయబోతున్న కాన్సెప్ట్ ఇది. ఓకేనా? యూ మే ఎక్స్పెక్ట్ సమ్ క్వశ్చన్స్ ఆల్సో. ఓకే, సో నౌ I will move to modules. ఓకే, నేను ఏం చెప్తున్నానంటే లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నాకు dstructure.jsలో నేను ఒక ఫంక్షన్ రాశాను అనుకుందాం. ఎట్లా? ఫంక్షన్ 1. నేను ఇక్కడ ఏం చేస్తాను? console.log of ఓకే print 1. ఓకే, print 1 అనేది నేను ఇక్కడ రాశాను. రైట్, ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొక ఈ ఫంక్షన్స్ డాట్లో నేను ఇక్కడ వెళ్ళి ఫంక్షన్ 2 అని చెప్పేసి నేను ఇంకో ఫంక్షన్ రాశాను. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ 2. ఓకే, కన్సోల్ లాగ్ ఆఫ్ 2. ఇప్పుడు నాకు నేను ఇక్కడ ఈ ఫంక్షన్ని కాల్ చేశాను. ఏంటి? 1 అని కాల్ చేశాను. రైట్, ఇప్పుడు నాకు ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఐ గెట్ 1. ఇది కావాలంటే నేనేం చేయాలి? 2 అనేది కావాలంటే నేనేం చేయాలి? నేను ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆ మెథడ్ని కాల్ చేయాలి. ఓకే, కాల్ చేయాలి.
ఓకే, కాల్ చేసి నేను ఇక్కడ ఆ స్క్రిప్ట్ని కూడా ఇక్కడ పెట్టాలి. ఆ స్క్రిప్ట్ని కూడా నేను ఇక్కడ పెట్టాలి. src functions డాట్ జేఎస్. ఓకే, అప్పుడు నాకేమవుతుంది, 1, 2 రెండు ప్రింట్ అవుతాయి. రైట్, ఇప్పుడు నాకు ఇక్కడ లెట్స్ ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ ఒక 100 నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ విత్ 100 డిఫరెంట్ ఫైల్స్లో ఉన్నాయి. 100 నంబర్ ఆఫ్ థింగ్స్ 100 డిఫరెంట్ ఫైల్స్లో ఉన్నాయి. బట్ నాకు అలా చేసుకోవటం దెర్ ఇస్ నో పాయింట్. అలా చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఆర్ లైక్ ఇట్ ఈస్ టూ హెవీ. ఎందుకు, ఒక్కొక్క జావా స్క్రిప్ట్ ఫైల్లో 100 మెథడ్స్ ఉన్నాయి. 100 మెథడ్స్ ఉన్నాయి ఒక్కొక్క జావా స్క్రిప్ట్ ఫైల్లో. ఓకే, నాకు ఓన్లీ 10 ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం. నా దగ్గర టోటల్ 10 జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఉన్నాయి. ఈచ్ ఫైల్లో 100 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, నాకు 10 ఫైల్స్ కావాలి, కానీ ఈచ్ ఫైల్లో ఒక మెథడే కావాలి. ఏమవుతుంది దానివల్ల, వెన్ ఇట్ ఈస్ అంటే నేను ఆ 10 ఫైల్స్ను కూడా నా HTML లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎట్లా, బై యూజింగ్ ద స్క్రిప్ట్ ఐ నీడ్ టు ఇంక్లూడ్ ఆల్ ద 10 ఫైల్స్ ఇంటూ మై HTML. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 10 into 100 నాకేమవుతుంది, 1000 మెథడ్స్ అన్నెసరీగా నా బ్రౌజర్లో లోడ్ అయిపోతాయి. 1000 మెథడ్స్ కూడా అన్నెసరీ నాకు లోడ్ అయిపోతాయి. దానివల్ల ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ ఏదైతే ఉందో అది లోడ్ అయిపోవటం వల్ల అన్నెసరీ బ్రౌజర్ మీద ప్రెజర్ పెరిగిపోతుంది. ఓకే, బట్ నెక్స్ట్ థింగ్, దాంట్లో మనం ఏ మెథడ్ ఎక్కడ వాడాలి అనేది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో మనకి ఏమవుతుంది, అక్కడ ఒక మాడ్యులేషన్ అనేది ఉండదు అనమాట. ప్రాపర్గా కోడ్ని ఆర్గనైజ్ చేయలేం. దానికోసమే మనకి ES6లో, ఎక్స్పెషల్లీ ES6లో మనకి ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే మాడ్యూల్స్. ఓకే, ఎలా చేయొచ్చు అనేది విల్ టేక్ ఏ లుక్ నౌ. ఓకేనా, సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఐ రిమూవ్ దిస్ ఫస్ట్. ఓకే, ఐఎమ్ గోన్ టు క్రియేట్ వన్ ఫైల్ హియర్, mat.js. నేను ఇక్కడ ఏం చేస్తానంటే 2 ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాను. ఫంక్షన్ 1 ఇక్కడ నేను సింపుల్గా console.log అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేస్తాను, 1 అనేది రాశాను. రైట్, 1 అనేది రాశాను. నాకు ఇక్కడ ఇంకో ఫంక్షన్ కూడా రాసుకుంటాను. ఏంటి, ఫంక్షన్ 2. ఇక్కడ నేను 2ని కూడా వాడుకుంటాను. రైట్, ఇప్పుడు నేను ఈ రెండు మెథడ్స్ని కూడా వితౌట్ యాడింగ్ math.js హౌ కెన్ ఐ యూజ్ ఇట్ అనేది చూద్దాం. ఓకే, ఐ విల్ గో అండ్ క్రియేట్ main.js. ఓకే, ఈ main.js నాకు ఎక్కడ ఉంటుంది, నా స్క్రిప్ట్లో ఉంది. main.js ఎక్కడ ఉంది, నా స్క్రిప్ట్లో ఉంది main.js. ఓకేనా, ఓన్లీ నాకు main.js ఒకటే నాకు నా స్క్రిప్ట్లో ఉంది. ఓకే, ఇప్పుడు main.jsలో కోడ్ ఏమీ లేదు. ఇప్పుడు నాకు ఈ math.jsలో ఉన్న 2 ఫంక్షన్స్ని main.jsలో నేను వాడుకోగలగాలి. దట్ ఈస్ మై ఎండ్ ఆఫ్ దిస్ థింగ్. ఓకే, ఫస్ట్ వీటిని ఏం చేయాలంటే నేను ఇక్కడ math.jsలో ఎక్స్పోర్ట్ అనే ఫంక్షన్ ఒకటి వాడుకోవాలి. ఎక్స్పోర్ట్ అనే ఒక కీవర్డ్ వాడుకోవాలి. ఎలా అంటే చూడండి, ఎక్స్పోర్ట్ ఏం చెప్తున్నా నేను, 1,2. ఎక్స్పోర్ట్ 1,2. ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, నాకు ఏ మెథడ్స్ అయితే అవసరమో ఆ మెథడ్స్ మొత్తాన్ని నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఎక్కడికి, పబ్లిక్కి. అండ్ ఇప్పుడు దాకా ఏంటి, ఓన్లీ ఈ స్కోప్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఎక్కడి వరకు, math.js వరకే ఈ స్కోప్ ఆఫ్ ది ఫంక్షన్స్. ఓకే, math.js దాటి బయటికి యూజ్ చేసుకోవడానికి నేను అలౌ చేయట్లేదు. రైట్, ఇప్పుడు ఏం చేస్తున్నాను, దాన్ని
పబ్లిక్ గా ఎక్స్పోజ్ చేస్తున్నా. అంటే ఈ 1,2 నాకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇంపోర్ట్ చేసుకొని నేను వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, దానికోసం నేను ఏం చేశాను, ఎక్స్పోర్ట్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇంపోర్ట్ చేసి ఎలా వాడుకోవాలనేది వీళ్ళు జస్ట్ వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఇంపోర్ట్ ఇంపోర్ట్ 1,2 చూడండి ఏమైంది ఇక్కడ. ఇక్కడ 1,2 ఇంపోర్ట్ 1,2 ఫ్రమ్ ./math అక్కడి నుంచి నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా వాడుకుంటాను నేను సింపుల్గా 1, 2 use import statement outside a module. So this is not allowing us to use it. One second. Can make some changes here. Main.js. Main.js లో ఇంపోర్ట్ చేసాము 1,2 both like what is the other way to do it? This one is export default. It's not accepting import statement outside of your module. But that's the way of calling was not working actually. Let me try in the other way. Okay, let me try in the other way. The other way was instead of this, we can try a return. Return 1, return 2. Return just try చేద్దాం. Comma function 1 ఇది ఆల్రెడీ మెథడ్స్ ని ఎక్స్పోజ్ చేస్తుంది కదా. It is not working. Let me try in a different model. Can write two methods, add a comma b, return a plus b, subtract, return a minus b, a comma b also here. Okay, this is I'm going to add method and subtract methods ni రెండింటిని కూడా నేను trying to export. Next what I can do here is import. I can try to import only one function at a time and I'll just see what is it. Add here. Add from math.js. Okay. Console.log of add method కదా. Add method కి I'll pass 3,4. Can't use import statement outside in module. Let me try. What was the issue? Can't import statement outside a module when what it is saying. Yeah, this is how we are doing, right? .ml export ms import ms. It is working only in the direct method మొత్తం రాసేస్తుంది ఇక్కడ.
ఇందాక ట్రై చేద్దాం. ఇందాక మనం ఏదైతే రాసామో అది ట్రై చేద్దాం. ఓకే, ఫంక్షన్ అండ్, ఓకే, ఫంక్షన్ అండ్ రిటర్న్ ఏ ప్లస్ బి. ఓకే, ఇక్కడ మనము ఏ కమా బి తీసుకుందాం. ఏ కమా బి, ఏ కమా బి తీసుకుందాం. ఓకే, మనం ఏం చేద్దామంటే ఎక్స్పోర్ట్ చేద్దాం. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాడ్ మెథడ్ ఒకటి ఎక్స్పోర్ట్ చేసి ట్రై చేద్దాం. ఇక్కడ మ్యాథ్లో నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ డాట్ జేఎస్లో ఎక్స్పోర్ట్ చేశాను ఆల్రెడీ. దీన్ని మనం యాడ్ని ఇంపోర్ట్ చేసుకొని యాడ్ కామా 4,5. See, we got it. సో వై ఇట్ ఈస్ లైక్ ప్రాబ్లం ఏంటి అనేది ఎవరైనా ఐడెంటిఫై చేశారా? ఏంటి ప్రాబ్లం అనేది? ఇస్ ఎనీబడి ఐడెంటిఫైడ్? బికాస్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, నా క్రోమ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇట్ వాజ్ రన్నింగ్ ఇన్ ద సర్వర్. ఓకే, బిఫోర్ దట్ నేను ఏం చేశాను, డైరెక్ట్గా నా HTML ఫైల్ ఏదైతే ఉందో దాన్ని నేను డైరెక్ట్గా నా క్రోమ్లో ఓపెన్ చేశాను. ఓకే, దానివల్ల ఏమవుతుంది అంటే ఈ ఈ సర్వర్లో ఏదైతే ఉందో ఆ సర్వర్లో లోడ్ అయినట్టు నార్మల్ ఫైల్లో నాకు క్రోమ్లోకి లోడ్ అవ్వలేదు. దట్ వాజ్ ద ప్రాబ్లం, వి ఫేస్డ్ ఇట్. ఓకే, ఇప్పుడు నేను ఇది సర్వర్లో రన్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్ ఏం జరిగింది, ఇక్కడ డిఎస్ లైక్ ఇది నా లోకల్ ఫైల్. ఇది నా లోకల్ ఫైల్. లోకల్ ఫైల్ అవటం వల్ల ఏం చెప్తుంది చూడండి, ఇక్కడ ఫ్రమ్ ఆర్జినల్ బీయింగ్ బ్లాక్డ్ బై క్రాస్ పాలసీ. blocked by cross policy. So origin requested only supported protocol schemes. ఓకే, సో ఇది ఎక్స్పెషల్లీ ఇదేం చెప్తుంది అంటే, నాకు నీ క్రోమ్ ఏదైతే ఉందో దట్ వాస్ బ్లాక్డ్ బై ది క్రాస్ పాలసీ. క్రాస్ పాలసీ మీనింగ్ ఏంటి అంటే, అనాథరైజ్డ్ కానీ లేదంటే సో ఆ మాడ్యూల్ ఆ ప్రాజెక్ట్లో ఉన్న ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ని లోడ్ చేసుకోలేదు. సో దానికోసమే ఈ ప్రాబ్లం వచ్చింది. ఓకే, అంటే ఎట్లా అంటే, లెట్స్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏపీఐ కాల్ చేస్తున్నారు. ఆ ఏపీఐ కాల్ మీ బ్రౌజర్ యాక్సెప్ట్ చేయట్లేదు, లేకపోతే మీ బ్రౌజర్ నుంచి పంపించే రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది మీ సర్వర్ యాక్సెప్ట్ చేయట్లేదు అనుకుందాం. అలాంటప్పుడు ఇట్ విల్ సే దట్ ఇట్స్ ఎ క్రాస్ ఆరిజిన్ పాలసీ ఎర్రర్ అని చెప్పేసి మనకు ఒక ఎర్రర్ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ అదే జరిగింది. నాకు ఏం జరుగుతుంది, ఒక మాడ్యూల్లో ఉన్న ఏదైతే ఉందో ఆ మాడ్యూల్స్, నేను ఎక్స్పోర్ట్ చేసిన మాడ్యూల్స్ వేరే మాడ్యూల్లోకి ఇంపోర్ట్ జరగట్లేదు. ఎందుకు? డ్యూ టు దట్స్ టూ ఆర్ టూ డిఫరెంట్ ఫైల్స్. ఆ ఫైల్స్ ఒకదాని నుంచి ఇంకో దానికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరగట్లేదు డ్యూ టు దిస్ క్రాస్ ఆరిజిన్ పాలసీ. నేనేం చేశాను, ఇక్కడ ఒక సర్వర్ క్రియేట్ చేశాను. నాకు తెలిసి మీరు అందరూ ఆల్రెడీ మీరు VS కోడ్లో లైవ్ సర్వర్ యూజ్ చేసి ఉండొచ్చు. ఓకే, అందుకే నాకు ఆ ఇష్యూ వచ్చింది. బట్ మనకి బై డిఫాల్ట్గా, నేను ఎందుకంటే ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను దీన్ని జావా స్క్రిప్ట్ ఎప్పుడు ట్రై చేయలేదు. రియాక్ట్లో మేము డైరెక్ట్గా సర్వర్లో రన్ చేస్తాం కాబట్టి ఐ నెవర్ ఫేస్డ్ దట్ ఇష్యూ. Okay, that's why I'm a bit confused. Okay, now I got the issue. The reason is files was not imported and exported, or like it's not loaded by default in the accessing the files. That was the issue. Okay, now what is clear? Now it is clear, everyone. Okay, so yeah, that's all for today. So we see the destructuring as well as the module import and export. First మనం export చేయాలి. Let me explain the code once. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ ఇక్కడ నా యాడ్ ఫంక్షన్ అనేది రాసుకున్నాను. నేను ఇక్కడ ఇది ఎక్స్పోర్ట్ చేశాను. దాన్ని నేనేం చేశాను, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ యాడ్ ఫ్రమ్ mat.js అని చెప్పేసి నేను ఆ ఫంక్షన్ని ఇక్కడ వాడుకున్నాను. ఓకేనా? సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు బి రిటర్న్ ఇట్.
ఓకే. సో ఇప్పుడు నేనేంటి ఈ మ్యాట్ డాట్ జేఎస్లో నాకు ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇంకో ఫంక్షన్ కూడా ఉంది. ఫంక్షన్ సబ్ట్రాక్ట్ అని సబ్ అని ఇంకో ఫంక్షన్ కూడా రాసుకున్నాను అనుకోండి. నేను ఇక్కడ ఇంకో ఫంక్షన్ కూడా రాసుకున్నాను. ఏ కామా బి రిటర్న్ ఏ మైనస్ బి రిటర్న్ ఏ మైనస్ బి. ఓకే. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఈ ఫంక్షన్ ఉంది నాకు, నేను రాసుకున్నాను. బట్ దట్ ఫంక్షన్ ఐ డోంట్ వాంట్ టు బి ఎక్స్పోజ్ టు అవుట్ సైడ్ ఆర్ లోడ్ టు బి ఏ బ్రౌజర్. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ సబ్ ఫంక్షన్ నాకు బయటకు కనపడదు, లోడ్ కూడా అవ్వదు. నేను కావాలంటే జస్ట్ గో ఆన్ హియర్ కన్సోల్, చూడండి ఇట్స్ ఓన్లీ యాడ్ ఒకటే కనపడుతుంది, మనకి యాడ్ ఒకటే కనపడుతుంది, అది రాదు, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? సో దిస్ హౌ యూ నీడ్ టు బి యువర్ రియాక్ట్ కాంపోనెంట్స్ కూడా అలానే పనిచేస్తాయి. మీ రియాక్ట్ కాంపోనెంట్స్ కూడా అలానే పనిచేస్తాయి అనమాట. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే.